వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరులో 20వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమం ఎలా సాగుతోంది, ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి, ఈ వివరాలు ఈరోజు తెలుసుకుందాం. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. ప్రధానంగా ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏదైతే గత ఎన్నికల్లో అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడానికి, అదేవిధంగా నెల్లూరు రూరల్లో తిరిగి మూడోసారి శాసనసభ్యులు సేదిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఏదన్నా సమస్యలు కానీ, వారికి సంబంధించిన ఇష్యూస్, రోడ్లు కానీ, డ్రైన్లు ఏదున్నా కూడా ఎప్పుడో ఎలక్షన్లు వచ్చి కనపడే తట్టు కాకుండా ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉండాలా, మన మీద ఒక నమ్మకం, ఒక భరోసా పెట్టుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు అత్యంత భారీ మెజారిటీ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా కూడా మనమే ప్రజల దగ్గరికి పోయి వారి సమస్యలు తెలుసుకొని, వారికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమున్నాయి, దాన్ని ఎప్పుడెప్పుడు ఏం చేయగలుగుతాయి, కొన్ని ఇమీడియట్గా చేయగలుగుతాయి, కొన్ని నెలల తర్వాత, కొన్ని 6 నెలల తర్వాత దాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజల సమస్యలు తీర్చడానికి కార్యక్రమాన్ని ఇంత అర్లీగా తీసుకున్నాం. సాధారణంగా సమస్యలు అడిగితే చాలామంది కోపపడతారు. అయితే సమస్యలు మీరు ప్రశ్నించండి, రండి, అడగండి, మీరు అడగకపోతే ఎవరు అడుగుతారు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో దీనికి కారణం ఏంటి? కారణం ఏం లేదండి. సమస్యలు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఏదైనా వస్తే అడగరా? మాకు నెల్లూరు రోడ్లో ఉండే ప్రతి కుటుంబం కూడా మా కుటుంబం అనుకుంటాం. అలా అనుకున్నాం కాబట్టి 2 సార్లు, మూడోసారి పార్టీ మారినా 35,000 మెజార్టీ. గత ఎలక్షన్ మీరు చూశారు. ఆహా ఓహో ఏదో ఆయన పెద్ద సంగతి, ఆయన ఓటమి లేని వీరుడు, ధీరుడు ఊరుడు అనడు. ఏం ధీరుడు వీరుడు ప్రజలు నిరూపించారు కదా. అంటే ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలతో మమేకమై, ప్రజలకు ఏం అవసరం ఉందో, ఎప్పుడు ఏం అవసరమో దాన్ని గుర్తించి, దానికి సంబంధించి ఏం చేయగలమో చేసిన రోజు ప్రజలు వారినే గుర్తుపెట్టుకుంటారు తప్పితే ఎలక్షన్లప్పుడు వచ్చి మేము పెద్ద సంగతి జీబీకి చేయొప్పుతా పోతే ఓట్లేసే రోజులు పోయినాయి. మనం ప్రజల దగ్గరికి పోవాలైతే ప్రజలు మన దగ్గర రావాలని కోరుకోవడం అనేది ఆ రోజులు పోయినాయి. దాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది. దానిలో భాగంగానే మేము ఎప్పుడు మొదటి నుంచి కూడా అలానే ఉన్నాం. ఆ రోజు 2014 అలా ఉన్నాం, 19 అలాగే ఉన్నాం, 24 ఎలా ఉన్నాం, రేపు 29 అట్టే ఉంటాం, 34 ఉంటాం. నెల్లూరు రూరల్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు వాళ్ళకి అడిగే రైట్ ఉంది. వాళ్ళు ఓటేసినారు, వాళ్ళు ఎలక్షన్లప్పుడు వచ్చాం, ఎలక్షన్ ముందు తిరిగాం. గతంలో శాసనసభ్యులు సేదిరెడ్డి గారు 1కి 4 సార్లు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప తిరుగున్నారు. అంత బాధ్యతగా, అంత భరోసా, అంత నమ్మకం మా మీద పెట్టుకున్నప్పుడు దాన్ని మేము కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ 29లో వచ్చి అది కాదు కదా. ఇది ఒకటోసారి, నెక్స్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు వీలైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప టచ్ చేసి ప్రతి కుటుంబ సభ్యుడు మా కుటుంబ సభ్యుడు అనుకొని మాకు చేతనైన మేరకు, అది స్ట్రీట్ లైట్ కాడి నుంచి, డ్రైనేజ్ కాడి నుంచి, చెత్త తీసే కాడి నుంచి ప్రతి ఒక్క డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైన్ కానీ, అంటే కొన్ని సమస్యలు ఇమ్మీడియట్గా అవుతాయి, కొన్ని సమస్యలు ఎక్కువ ఫండ్స్తో కూడుకున్నాయి. డ్రైన్లు, రోడ్లు అవన్నీ ఫేస్ మ్యాన్ వైజు మా దగ్గర క్యాలిక్యులేషన్ ఉంటే దాన్ని బట్టి మనం మాట్లాడుకొని చేయడానికి ఈ కార్యక్రమం ద్వారా. ఇసుక అనేది ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మీ ఇంట్లో మీ అన్నో, మీ తమ్ముడో, మీ బిడ్డో ఎవరైనా అడిగి తీసుకుంటుందా? అంతే మాకు కూడా. గడప గడపకు వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ప్రధానంగా వచ్చి మెయిన్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ప్రజలు. రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, దాంతోపాటు స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా శానిటేషన్, అక్కడక్కడ శానిటేషన్గా సరిగ్గా రావట్లేదని ఆ విధంగా చెప్తున్నారు. అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత దాదాపు 50 కోట్ల రూపాయలతో వివిధ రకాల ఫండ్స్ ద్వారా, అది ఎంపీ ఫండ్స్ కానీ, ఎన్క్యాప్ కానీ, కార్పొరేషన్ జనరల్ ఫండ్ కానీ, అన్ని ఫండ్ ద్వారా 50 కోట్లతో కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం దినదినం కూడా నిరంతరం కూడా డెవలప్, చాలా ఎక్స్టెన్షన్ అవుతా పోతూ ఉంది. వలసలు కూడా ఇక్కడికి ఎక్కువ, అన్ని నియోజకవర్గాల కన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు కలది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం కూడా డెవలప్మెంట్ అనేది ఒక రోజు కాదు, నిరంతరం కూడా ఉంటుంది. ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. స్థానికంగా ఎప్పటికప్పుడు స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ, శానిటేషన్ కానీ, ఇంకేమైనా ఇతర ఉంటే ఎప్పటికప్పుడు 1 వారం రోజులు క్లోజ్ చేస్తున్నాం. మిగతా అన్ని కూడా నోట్ చేసుకొని దానికి సంబంధించిన ఫండ్స్ డెవలప్మెంట్స్కి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాని ద్వారా మంత్రి గారు వాళ్ళతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఫేస్ మేనర్ వైజ్ 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా చేద్దామని దాన్ని ప్లాన్ చేసుకుంటాం. సాధారణంగా గతంలో చూసుకుంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గర వ్యక్తిగత సమస్యలు కూడా కొంతమంది ప్రస్తావించడం జరిగింది. కొన్ని అంటే వాళ్ళకి బాగలేదనో ఇటువంటి సమస్యలు కూడా తీర్చారు. ఇటువంటి సమస్యలు ఏమన్నా మీ దృష్టికి ఈసారి వచ్చాయా?
వ్యక్తిగత సమస్యలు వస్తుంటాయి, అవన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ సమస్య, వాళ్ళ ఇష్యూ అన్నీ తెలుసుకుంటాం. దానికి అదేవిధంగా వాళ్ళకి రిప్లై కూడా పోతూ ఉంది. మేము గతంలో 19వ డివిజన్ తిరిగాం, దాంట్లో కొన్ని సమస్యలు చెప్పారు, ఏం చేయగలిగాం, రిప్లై పెట్టాం, ఏం చేయలేకపోతున్నాం, ఎన్ని రోజులు పడుతుంది, అది కూడా రిప్లై ఇస్తున్నాం ప్రతి ఇంటికి కూడా. అదేవిధంగా ఎన్ని ఆయన దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన పరిష్కారం మార్గం ఖచ్చితంగా చూపిస్తాం. సో ప్రతి సమస్యను పరిష్కరించడమే తమ లక్ష్యం. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో వలస ప్రాంతాలు కావచ్చు, ఎక్కువ జనాభా అంటే వలసలు వస్తూ ఉంటారు, అలాగే జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి సమస్యలు అనేది అనుక్షణం వస్తూ ఉంటాయి కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగుతాం. ప్రతి సమస్య పరిష్కరించడమే మాకు ముఖ్యం. ఎన్నికల టైంలో రావడం కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రజల ముందుకు రావాలి వాళ్ళే రాజకీయ నాయకులు. అందుకే గతంలో కూడా తాము గెలవడం జరిగింది. తమ సోదరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం కూడా అదే పంథాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా తామిద్దరు కూడా ఇదే పంథాన్ని కొనసాగిస్తామంటున్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.